హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఆలూ పకోడా అండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ ఆలూ పకోడాని చాలా క్రిస్పీగా వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలూ పకోడాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా నేను 3 బంగాళాదుంపల్ని పైన తొక్కంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 5, అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయలను స్లైస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అల్లం చిన్న ముక్క, శనగపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ అదేనండి సూజీ అంటారు కదా, దాన్ని 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, ఇది ఆప్షనల్. పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, ఇంకొద్దిగా స్పైసీగా కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్రను వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బంగాళాదుంపల్ని బాగా తురుముకోవాలి సన్నగా. చూడండి, నేను ఈ విధంగా తురుముకుంటున్నానండి. వీలైనంత సన్నగా తురుముకోవాలి. ఇదే విధంగా అన్ని బంగాళాదుంపలను చూడండి ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ విడదీసుకుంటూ వేయాలండి. మనం ఇందులో అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు. మనం ఈ ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలో ఉన్న తేమతోనే ఈ పకోడీ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా శనగపిండి, రవ్వ అలాగే కారం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ ఏమాత్రం యాడ్ చేసినా కూడా పకోడీలు క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకొని. మనం ఇందులో రవ్వను యాడ్ చేసాం కాబట్టి అది కొద్దిసేపు మ్యారినేట్ అవ్వాలండి. అప్పుడు మాత్రమే మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఒక 15 నిమిషాల తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పకోడీ మిశ్రమాన్ని కొద్దిగా ఈ విధంగా మనం చేతులతో వేసుకుంటూ చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ ఆలూ పకోడాని. మనం ఈ ఆలూ పకోడాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టినా పైన అంతా కూడా మాడిపోయి సరిగ్గా రావు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని నిమిషాల పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా ఈ వీటిని తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ కూడా క్రిస్పీగా తయారయ్యాయి. వీటన్నిటిని నేను కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసేస్తుంది. అలాగే మిగిలిన పకోడీ మిశ్రమాన్ని కూడా మనం ఇదే విధంగా చిన్న చిన్న పకోడీలా వేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ ఆలూ పకోడాని ప్రిపేర్ చేసుకున్నామో. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడీ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు వెరైటీస్ పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారండి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.